హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం పార్ట్ 7 క్లాస్ రూమ్లో మనం ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడే మాటల గురించి తెలుసుకోబోతున్నాం. స్పీక్ ద ట్రూత్, డోంట్ లై. స్పీక్ ద ట్రూత్, డోంట్ లై అంటే తెలుగులో నిజం చెప్పు, అబద్ధం చెప్పవద్దు అని అర్థం. క్లారిఫై యువర్ డౌట్స్, డోంట్ సిట్ ఐడిల్. క్లారిఫై యువర్ డౌట్స్, డోంట్ సిట్ ఐడిల్ అంటే తెలుగులో సందేహాలుంటే తీర్చుకో, ఊరికనే కూర్చోవద్దు అని అర్థం. డిడ్ యూ అండర్స్టాండ్? డిడ్ యూ అండర్స్టాండ్ అంటే తెలుగులో నీకు అర్థమైందా అని అర్థం. హౌ ఫార్ డిడ్ యూ స్టడీ? హౌ ఫార్ డిడ్ యూ స్టడీ అంటే తెలుగులో ఎంతసేపటి వరకు చదువుకున్నావు అని అర్థం. క్యాన్ యూ గెట్ త్రూ ది ఇంటర్మీడియట్? క్యాన్ యూ గెట్ త్రూ ది ఇంటర్మీడియట్ అంటే తెలుగులో నీవు ఇంటర్ పాస్ అవుతావా అని అర్థం. ఎక్సెప్షన్ ఇంగ్లీష్ ఐ నో ఆల్ ద సబ్జెక్ట్స్ వెల్. ఎక్సెప్షన్ ఇంగ్లీష్ ఐ నో ఆల్ ద సబ్జెక్ట్స్ వెల్ అంటే తెలుగులో ఇంగ్లీష్ తప్ప అన్ని సబ్జెక్టులు నాకు సులభం అని అర్థం. ఐల్ ట్రై టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఐల్ ట్రై టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో అంటే తెలుగులో ఇంగ్లీష్లో కూడా మంచి మార్కులు రావడానికి ప్రయత్నిస్తాను అని అర్థం. ఐ హ్యాడ్ నెవర్ బీన్ లేట్ టు స్కూల్. ఐ హ్యాడ్ నెవర్ బీన్ లేట్ టు స్కూల్ అంటే తెలుగులో నేను ఎప్పుడూ స్కూల్కు ఆలస్యంగా వెళ్ళనే లేదు అని అర్థం. ఐ హ్యావ్ బికమ్ ఏ సైన్స్ గ్రాడ్యుయేట్ ఇన్ జియాలజీ. ఐ హ్యావ్ బికమ్ ఏ సైన్స్ గ్రాడ్యుయేట్ ఇన్ జియాలజీ అంటే తెలుగులో జియాలజీలో పట్టభద్రుణ్ణి అయ్యాను అని అర్థం. ఐ బాట్ దిస్ బుక్ ఫర్ 30 రూపీస్. ఐ బాట్ దిస్ బుక్ ఫర్ 30 రూపీస్ అంటే తెలుగులో నేను ఈ పుస్తకం 30 రూపాయలకు కొన్నాను అని అర్థం. స్పీక్ ద ట్రూత్, డోంట్ లై. స్పీక్ ద ట్రూత్, డోంట్ లై అంటే తెలుగులో నిజం చెప్పు, అబద్ధం చెప్పవద్దు అని అర్థం. క్లారిఫై యువర్ డౌట్స్, డోంట్ సిట్ ఐడిల్. క్లారిఫై యువర్ డౌట్స్, డోంట్ సిట్ ఐడిల్ అంటే తెలుగులో సందేహాలుంటే తీర్చుకో, ఊరికనే కూర్చోవద్దు అని అర్థం. డిడ్ యూ అండర్స్టాండ్? డిడ్ యూ అండర్స్టాండ్ అంటే తెలుగులో నీకు అర్థమైందా అని అర్థం. హౌ ఫార్ డిడ్ యూ స్టడీ? హౌ ఫార్ డిడ్ యూ స్టడీ అంటే తెలుగులో ఎంతసేపటి వరకు చదువుకున్నావు అని అర్థం. క్యాన్ యూ గెట్ త్రూ ది ఇంటర్మీడియట్? క్యాన్ యూ గెట్ త్రూ ది ఇంటర్మీడియట్ అంటే తెలుగులో నీవు ఇంటర్ పాస్ అవుతావా అని అర్థం. ఎక్సెప్షన్ ఇంగ్లీష్ ఐ నో ఆల్ ద సబ్జెక్ట్స్ వెల్. ఎక్సెప్షన్ ఇంగ్లీష్ ఐ నో ఆల్ ద సబ్జెక్ట్స్ వెల్ అంటే తెలుగులో ఇంగ్లీష్ తప్ప అన్ని సబ్జెక్టులు నాకు సులభం అని అర్థం. ఐల్ ట్రై టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఐల్ ట్రై టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో అంటే తెలుగులో ఇంగ్లీష్లో కూడా మంచి మార్కులు రావడానికి ప్రయత్నిస్తాను అని అర్థం. ఐ హ్యాడ్ నెవర్ బీన్ లేట్ టు స్కూల్. ఐ హ్యాడ్ నెవర్ బీన్ లేట్ టు స్కూల్ అంటే తెలుగులో నేను ఎప్పుడూ స్కూల్కు ఆలస్యంగా వెళ్ళనే లేదు అని అర్థం. ఐ హ్యావ్ బికమ్ ఏ సైన్స్ గ్రాడ్యుయేట్ ఇన్ జియాలజీ. ఐ హ్యావ్ బికమ్ ఏ సైన్స్ గ్రాడ్యుయేట్ ఇన్ జియాలజీ అంటే తెలుగులో జియాలజీలో పట్టభద్రుణ్ణి అయ్యాను అని అర్థం. ఐ బాట్ దిస్ బుక్ ఫర్ 30 రూపీస్. ఐ బాట్ దిస్ బుక్ ఫర్ 30 రూపీస్ అంటే తెలుగులో నేను ఈ పుస్తకం 30 రూపాయలకు కొన్నాను అని అర్థం.